ఇక ఐబొమ్మలో సినిమాలు ఫ్రీగా చూశానంట. ఎవరంటున్నారు ఇది? నారాయణ అంటున్నాడు. సిపి నారాయణ. రవి అలా మారడానికి వ్యవస్థలే కారణం అంట. ఆయన్ను శిక్షిస్తే మరో 100 మంది వస్తారంట. సినిమా మాఫియాను ఉరి తీయాలి. సిపిఐ నారాయణ సంచలన వ్యాఖ్యలంట. ఒక హిడ్మాను చంపితే 1000 మంది హిడ్మాలు పుడతారంట. సిపిఐ నారాయణ గారు ఒక్కొక్కసారి మాట్లాడింది, ఇప్పుడు ఆయన చాలా గొప్ప వ్యక్తి, కానీ ఆయన ఒక్కొక్కసారి మాట్లాడే విధానం, ఆయన ఏం సమాచారం ఇవ్వాలనుకుంటున్నారు ప్రజలకు అనేది అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ పైరసీ ఒకటే కాదు ఆయన చేసింది. నేను మొన్న కూడా చెప్పిన, పైరసీ సినిమాల పరంగానే ఆయన చూడొద్దు. చాలామంది డేటా హ్యాక్ అయింది అంటున్నారు. ఆ డేటాను పక్క దేశాలకు అమ్మింది అంటున్నారు. బెట్టింగ్ యాప్స్లో ఇంక్లూడ్ అయింది ఆ డేటా అంటున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసాడు అంటున్నారు. మరి వీటన్నిటిని కూడా ఖచ్చితంగా లెక్కలో తీసుకోవాలి. ఒక పైరసీ, సినిమాల పైరసీ మీదే మాట్లాడుతున్నాం మనం. ఒక సినిమా వ్యవస్థ గురించే మాట్లాడుతున్నాం. ఇప్పుడు సిపిఐ నారాయణ డేటా కూడా అందులో ఒకటి అయి ఉండొచ్చు. 55 లక్షల మంది డేటాలో సిపిఐ నారాయణ డేటా కూడా ఉండొచ్చు. సిపిఐ నారాయణ బ్యాంక్ ఖాతాలు కూడా ఉండొచ్చు. మరి వాటన్నిటికీ సమాధానం కదా కావాల్సింది. ఇప్పుడు ఇక్కడ సినిమాలు కేవలం సినిమాలు పైరసీ చేసిండు అనేది కాదు విధానం. మొత్తం అన్నిటినీ మనం లెక్కలో తీసుకోవాలి. ఒక సినిమా వ్యవస్థ గురించే మనం మాట్లాడద్దు. ఒక సినిమా యాంగిల్ నుంచే మనం ఐబొమ్మ రవిని చూస్తున్నాం తప్పితే చాలా ఇతర విషయాలు, మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఐబొమ్మ రవిపై సిపిఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ ఐబొమ్మలో తాను సినిమాలు ఫ్రీగా చూశానని హాట్ కామెంట్ చేశారు. 6-700 పెట్టి సినిమా ఎలా చూసేది అని చూశానని చెప్పుకొచ్చారు. ఒకరు మంచి చేస్తే మరొకరు చెడు చేస్తారని అన్నారు. అద్భుతమైన తెలివితేటలు ఉన్న రవి అలా మారడానికి కారణం ఈ వ్యవస్థలేనని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక ఐబొమ్మ రవిని చంపితేనో జైల్లో వేస్తేనో మరో 100 మంది వస్తారన్నారు.